నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఈ ఇన్సులిన్ టెస్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి? షుగర్ పేషెంట్స్ మాత్రమే చేయించుకోవాలా? దాని గురించి తెలియదు. ఫాస్టింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇంటూ ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడ్ బై 405. దీన్ని హోమియోస్టేస్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ప్రతి ఒక్కరు 20 సంవత్సరాలు దాటాక నడుము వెడల్పు 85 సెంటీమీటర్లు దాటింది అంటే వీళ్ళకి ఇన్సులిన్ ఎక్కువ పనిచేస్తుంది. వీళ్ళు తినకపోయినా కూడా తొందరగా లావ్ అయ్యే అవకాశం ఉంటుంది. లావ్ అయిన వాళ్ళందరికీ ఫ్యాటీ లివర్ తొందరగా వచ్చే అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు 20 సంవత్సరాల తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవాలి. మా పేరెంట్స్కి షుగర్ లేదు, నాకు షుగర్ లేదు, నా ఫ్యామిలీలో షుగర్ లేదు, మొన్న నేను షుగర్ చెక్ చేయించుకున్నా, HbA1c చేయించుకున్నా, ఆల్రెడీ కొలెస్ట్రాల్ చేయించుకున్నా, ఆల్రెడీ ఎలక్ట్రోలైట్స్ చేయించుకున్నా, నేను CBP చేయించుకున్నా, నాకెందుకు ఈ టెస్ట్ అంటారు చాలామంది. ఇవన్నీ చేసాక కూడా మీరు మళ్ళీ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకొని ఫాస్టింగ్ ఇన్సులిన్ టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405 మోర్ దెన్ 2 ఉంది అంటే మీకు ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఉంది, డయాబెటీస్. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయాలంటే నడుము వెడల్పు 80 సెంటీమీటర్లు దాటిన ప్రతి ఒక్కరు, తర్వాత ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉన్నా, హార్ట్ అటాక్స్ ఉన్నా, బీపీ ఉన్నా, ముఖ్యంగా చాలామంది బీపీ పేషెంట్లు షుగర్ చెక్ చేయించుకుంటే నాకు బీపీ ఉంది, షుగర్ లేదంటారు. కానీ వీళ్ళకి 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ అటాక్ వస్తుంది. వీళ్ళకి అందుకని ఇలాంటి వాళ్ళకి ఇన్సులిన్ చెక్ చేసుకోగలిగితే వీళ్ళ ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ అయినా వచ్చే అవకాశం ఉందా, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందో ముందే తెలుస్తుంది. హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయాలి. ఇండియాలో ఒక్కచోటే ఈ ప్రాబ్లం, ఇండియా చైనాలో 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇంకే దేశంలో లేదు. ఇది నివారించాలంటే మనం ప్రతి ఒక్కరికి ఇన్సులిన్ చెక్ చేయాలి. అయితే సార్ మనకు ఆ టెస్ట్లో ఒకవేళ మనకి ఫ్యూచర్లో వస్తుందని తెలిసినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అంటూ ఉండొచ్చు సార్? ఏ విధంగా మనం చేయించుకోవాలంటారు? ఒకసారి ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఇన్సులిన్ చేస్తామో ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇంటూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405 మోర్ దెన్ 2 ఉండి నడుము వెడల్పు పెరుగుతున్నారంటే మనం ఇది చెప్పగలిగితే ఏమవుద్ది, 30 to 50 మీరు జాగ్రత్తగా ఉంటారు. ఇంకోటి జపాన్లో స్టడీ ఏమైందంటే లావు కాన్ ఉద్యోగం చేసేవాళ్ళు ఈ 2 రకాలు డివైడ్ చేశారు. ఒకరికి మోటివేట్ చేసుకుంటూ 12 సంవత్సరాలు లావు కాకుండా 80 సెంటీమీటర్ లోపల ఆపారు. ఇంకొక బ్యాచ్కి ఏం చెప్పలేదు, వాళ్ళు మామూలుగా అందరిలాగా తాగి తిరుక్కుంటా వాళ్ళు అవ్వారు. ఈ 2 గ్రూపులు చూసిన వాళ్ళకి 12 సంవత్సరాల తర్వాత లావు కాకుండా 80 సెంటీమీటర్ లోపల ఉన్న జపాన్లో ఉన్న వాళ్ళకి, మహిళలు కానీ జెంట్స్ కానీ వాళ్ళకి షుగర్ రాలేదు. లావు అయిన వాళ్ళందరికీ వాళ్ళకి 30-40% మోర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ డయాబెటీస్. కాబట్టి ఇంత పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడగలిగితే, నా ఐడియా ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. కానీ మనం ముందే కనుక్కోగలిగి పేషెంట్కి రెటినోపతి, కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ముందుగా ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్గా GPS నావిగేషన్ గూగుల్ ఎట్లా మీకు గైడ్ చేయగలుగుతుంది, నేను మిమ్మల్ని గైడ్ చేయగలిగితే మనం కొన్ని కోట్ల మందికి చాలా ఉపయోగమైన టెస్ట్, కోట్ల మందికి చాలా ఉపయోగకరమైన కష్టాల్లోంచి బయటికి రావచ్చు, క్యాన్సర్స్లోంచి బయటికి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయులు ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకున్నా లేకున్నా ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకుంటే హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.